రఫీ గారు, వైసీపీ హయాంలో భూములు కేటాయించే ఒప్పందం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలంటున్నారు. నమస్కారం అండి. మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏమంటే ఇప్పుడు ఇండోసోల్ కంపెనీకి భూములు ఏమి ఇవ్వలా, 1 ఎకరం కూడా ఇవ్వలా. ప్రభుత్వం గ్రామ సభలు పెట్టింది రైతుల అభిప్రాయాలు తెలియజేయటానికి. రైతులు వ్యతిరేకిస్తున్నారు. మా భూములు మేము ఆ కంపెనీకి ఇవ్వం, మాకు 2 పంటలు పండితే మాకు జీవనాధారం కూడా ఆ భూములే కాబట్టి ఇవ్వమని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వ ఆఫీసర్లు, జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ కూడా అదే నోట్ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా ఏమి భూములు ఏమి ఇవ్వలా. మరి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, 8,160 ఎకరాలు కేటాయించేస్తారని చెప్తున్నారు. ఏమి లేదు సార్, ఏమి కేటాయించలేదు. మా ప్రభుత్వం దీని మీద స్పష్టమైన ప్రకటన చేస్తుంది. 1-2 రోజులు ఆగండి. ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్ తర్వాత దీని మీద స్పష్టమైన ప్రకటన చేస్తుంది. ఒకటే విధానం మాది, రైతుల్ని కాదని రైతుల్ని బుల్డోజ్ చేసి భూములు సేకరించి ఏదో కంపెనీకి ఇవ్వడం అనేది మా ప్రభుత్వ విధానం కాదు. ఇవాళ రైతులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రైతుల అభిప్రాయాన్ని మేము పరిగణలో తీసుకుంటాం. ఇప్పుడు రాజధానిలో అమరావతికి భూములు సేకరించినప్పుడు రైతులు ఎవరు కూడా వ్యతిరేకించలా. వాళ్ళు ₹1 ప్రభుత్వం దగ్గర తీసుకోకుండా ప్రభుత్వం ఏదైతే ప్యాకేజీ వాళ్ళకి ఇస్తానందో దానికి సంతోషపడి ఇచ్చారు. ఇవాళ ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారికి అనుబంధంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకి 100 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. 2వ ఫేజ్ లో కూడా గ్రామ సభలు పెట్టి 34,000 ఎకరాలు సేకరించి పోతా ఉన్నాం. అక్కడ ఎవరు కూడా అబ్జెక్షన్స్ ఏం పెట్టట్లా. వైసీపీ వాళ్ళే 1-2 ఆ సభల్లో చేరి వాళ్ళు ఏదో గొడవ సృష్టించాలా, సాక్షి పేపర్లో వేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. మరి కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి రైతుల నిరసనని సాక్షి పేపర్లో ఒక్కరోజు కూడా వార్త రాలా. అది ఈనాడు బ్యానర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఇవాళ కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సాక్షిలో ఏమి రాలా. రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి లేడు, సాక్షి లేదు. కాబట్టి మా ప్రభుత్వం కరేడు గ్రామంలో ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళదు. ఇండోసోల్ భూమికి, ఇండోసోల్ కంపెనీకి కావాలంటే వేరొక చోటు ఇస్తాం, అందులో ఏం సందేహం లేదు. పరిశ్రమల్ని ఆహ్వానించడమే మా ప్రభుత్వ విధానం. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థని ఆహ్వానించాడు కాబట్టి దాన్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. అది ఎవరు వచ్చినా సరే పరిశ్రమలు పెడతామంటే అది వైసీపీ వాళ్ళ, జగన్మోహన్ రెడ్డి, షర్మిలానా అనేది మేము చూడం. ప్రజలకి అది ఉపయోగమా లేదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా లేదా, సరైనటువంటి ప్యాకేజీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, అవి చూస్తాం తప్పితే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి వాటిని మూసేద్దాం, టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇవ్వకుండా మూల పెట్టేద్దాం, చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్డు వేసాడు కాబట్టి దాన్ని కొనసాగింపు చేయము, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పరిశ్రమలు వచ్చినాయి కాబట్టి వాటిని వెళ్ళకూడదాం అనేటువంటిది మా ఉద్దేశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళదని తెలుసు మాకు. అయితే ఇన్వైట్ చేస్తాం, అందులో ఏం సందేహం లేదు. మాకు వీళ్ళు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కావాలా, అది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి ఉద్యోగాలు కల్పించేదా కాదా అని చూస్తాం తప్పితే దాని ఓనర్ ఎవరు, దానికి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు రఫీ గారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, 4 రోజులుగా వాళ్ళు తీవ్రంగా నిరసనలు చేస్తున్నారని నిరసనలు చేస్తుంది. రికార్డ్ చేశాము కదా, మా ప్రభుత్వ అధికారులు వెళ్ళి రికార్డ్ చేశారు, ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం 1-2 రోజుల్లో దాని మీద స్పష్టమైన
ప్రకటన చేస్తది, మీరు Right. చూడండి. రైట్ కంటిన్యూ చేద్దాం. ఎస్ కృష్ణాంజలి గారు పార్టీ నేతలు వాయిస్ విన్నారు. అంటే ఉలవపాడు మండలంలో ఉలవపాడు మామిడికాయలు అంటే మనకి అందరికీ తెలిసిందే.